అడవి మృగాలు వచ్చి మన పిల్లల్ని పీక్కొని తింటాయా? తింటాయి. ఆకాశ పక్షులు అనంటే మన వాక్యంలో చూస్తే విత్తువాని ఉపమానం చెప్తూ ఉన్నాడు యేసయ్య. మనందరికీ తెలిసిన విషయమే కదా. విత్తువాని ఉపమానం చెప్తున్నప్పుడు త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు ఎవరు ఎత్తుకుపోయారు? ఆకాశ పక్షులే. కానీ మళ్ళీ దాని భావం చెబుతూ చెప్పాడు యేసయ్య. ఎవరు ఆ యొక్క ఆకాశ పక్షులు అంటే? అపవాది. అలాగే మనము 2 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూస్తే మనకు కనబడుతుంది. త్వరగా 5:8. రెండో పేతురు 1 పేతురు సార్. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదనా అని వెతుకుచున్నాడు. చూసారా? అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదనా అని వెతుకుచున్నాడు. ఆమెలో ఉన్న ధైర్యము ఆ శవాలని ముట్టనివ్వకుండా ఎలా కాపలా కాస్తూ ఉందో మన కుటుంబాన్ని కూడా నాశనము చేయడానికి, మన పిల్లల్ని, మన యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని, నేను ఒక్కరిని అని చెప్పడానికి లేదు, కానీ మన కుటుంబంలో దేవుని రక్షణ లేనటువంటి ప్రతి ఒక్కరిని మీరు గుర్తించాలి. వారందరి విషయంలో ఈ అపవాది ఎలా ఉందంట? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని అది చూస్తూ ఉంది. కాబట్టి దాని నోటి నుండి ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడు ఏం చేయాలి అంటే ఆమెలాగా ధైర్యంగా దాన్ని ఎదుర్కొనేవారుగా నిలబడాలి. ఆమె లాంటి ధైర్యాన్ని మనము కూడా పొందుకోవాలి. మనము పొందుకుంటున్న ధైర్యము వారి ఆత్మల రక్షణ కొరకు. కాబట్టి మనము కూడా అటువంటి ధైర్యముతో అపవాదిని ఎదిరించే వారంగా ఉండాలి. అలాగే మనం చూసినట్లయితే అపవాదిని ఎలా ఎదిరించగలము అనంటే యాకోబు 4:7 అంటున్నాడు, అపవాదిని మీరు ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. అపవాదిని ఏం చేయాలంట? ఎదిరించండి. మీ ఎదురున్నప్పుడు వాడు పారిపోతాడు. ఎలా ఎదిరించగలుగుతాము అనంటే ప్రార్థన ద్వారా. ఎలా ఎదిరించగలుగుతాము? ప్రార్థన ద్వారా. వాడిని ఎదిరించగలుగుతుంటే దేవుడు మనకి ఒక గొప్ప అభయం ఇస్తూ ఉన్నాడు, గొప్ప ధైర్యాన్ని. ఇంకో మీరు ఎదిరిస్తున్నారు కదా, ఇంకా నేను వాడిని మీకు ఏం చేస్తానో చూడండి అని చెప్పి రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. సమాధానకర్తయగు అధిపతి శీఘ్రముగా, సమాధానకర్తయగు ఆ దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా, అంటే ఆలస్యంగానే అర్థం, వెంటనే. మీరు ధైర్యం వహించి మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం, మీ భర్తల కోసం, మీ భార్యల కోసం, మీ తల్లిదండ్రుల కోసం మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఏ అపవాది అయితే వారిని బంధించి మరి త్రాగుడికి బానిస చేస్తుందో, లేకుంటే బూతులు మాట్లాడడానికి బానిస చేసిందో, మరి ఏ ఇతరమైనటువంటి చెడు విలాసాలకి బానిసలు చేసిందో, ఆ బానిసత్వం నుంచి విడిపించబడాలి అనేటువంటి ఆ ధైర్యం కలిగిన వారుగా మీరు మోకరించినప్పుడు దేవుడు కూడా మీకు సహాయం చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? దానిని మన కాళ్ళ కింద వేసి మన చేతే ఏం చేస్తా ఉన్నాడు? తొక్కిస్తా ఉన్నాడు. ఇప్పుడు మన కాళ్ళ కింద నిజంగా మనం అపవాదిని ఎలా ఊహించుకుంటామంటే, ఓ పెద్దగా ఊహించుకుంటాం, అది మనకంటే చాలా పెద్దగా ఉన్నట్టు. అవునా కదా? అవునా కదా? అదంత పెద్దగా ఉన్నట్టు ఊహించుకుంటాం. కానీ దేవుడు నీ కాళ్ళ కింద పెట్టేటప్పటికి నీ కాలు ఎంత పెద్దదాన్ని తొక్కిద్ది? చాలా పెద్దదాన్ని తొక్కగలిగిద్దా? చిన్నదాన్ని అయితే తొక్కి చంపగలిగింది. నువ్వు చంపగలిగే అంత చిన్నదానిగా దేవుడు అపవాదిని మార్చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు కదా! మనం నమ్మిన దేవుడు. మనము ధైర్యం కలిగి మన వాళ్ళ రక్షణ కోసం మనము ప్రార్థన, బలమైన ప్రార్థన చేస్తున్నప్పుడు, అపవాదిని ఎదిరించగలిగినంత ధైర్యవంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని శక్తి కూడా మనకి
సహాయం చేస్తూ ఉంది. కాబట్టి మీరు మీ కుటుంబాల కోసం ప్రార్థన చేసేవారుగా, ధైర్యవంతులుగా మారాలని ఈమె ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ఇంకోటి ఈమెలో చూస్తున్నట్లయితే ఆమెలో ఉన్నటువంటి తెగువ కనబడుతుంది. ఆమెలో ఏం కనబడుతుంది? తెగువ. అంటే తెగించి, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇందాక నేను చెప్పాను ఏంటిది అని అంటే, తెగువ అంటే ఆమె ఆ సింహాలు నన్ను ఏమైనా చేస్తాయేమో అని, ఎందుకంటే చనిపోయారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో ఏముంది చెప్పండి, తీసుకొని తింటే ఏమైంది అని అనుకోవట్లేదు. కానీ నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నా కుమారుల యొక్క శవాలు ఎవరు ముట్టకూడదు, ఏవి కూడా ముట్టడానికి వీలు లేదు అని తన ప్రాణాన్ని తెగించేసింది. తన ప్రాణం పోయినా పర్వాలేదు అనేంతటి తెగింపు ఆమెలో కనబడుతుంది. నిజంగా అలా తెగించినటువంటి ఒక స్త్రీని మనం చూస్తే రాహాబు కనబడుతుంది. రాహాబు అనే స్త్రీ కనబడుతుంది. ఆమె తన కుటుంబం వారి కోసం వేగుల వారుగా వచ్చిన ఇశ్రాయేల్ని తన ఇంటే చేర్చుకుంది. ఆ సంగతి కనుక రాజుకి తెలిసినట్లయితే ఆమె బతికిద్దా అండి? బతికిద్దా? చంపేస్తారు. ఆమెనే కాదు, ఆమె ఇంటి వాళ్ళని కూడా చంపేస్తాడు రాజు, బ్రతకనివ్వడు. కానీ ఆమె ఏం చేసింది? తెగించింది. ప్రాణాలకి తెగించి వాళ్ళని దాచిపెట్టింది. అలాంటి తెగువ మనకు కావాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రాహాబు వంటి తెగువ మన కుటుంబాల రక్షణ కోసం. ఇదంతా కూడా మనం దేనికోసం దేవుడు మనకు తెలియజేస్తున్నాడంటే, మన కుటుంబం వారి విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం. అది ఆయనకి నచ్చట్లే. అందుకనే ఇంతగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మన కుటుంబాల రక్షణ కోసం ఈమె ఏ విధంగా అయితే తెగించి వారిని ఏం చేసింది? కాపాడింది, వారిని దాచిపెట్టింది. కాబట్టి ఆమెయు ఆమె ఇంటి వారు ఏమయ్యారు? రక్షించబడ్డారు. మన ఇంటి వారి విషయంలో మనం ఎలా ఉంటున్నాం? ఎవరెటు పోతే నాకేంది, ఎవరేమైతే నాకేంది అని అనుకుంటున్నారా? కొన్నిసార్లు వారు మాట్లాడే మాటలు కావచ్చు, వారు మనతో ప్రవర్తించే విధానం కావచ్చు, మనకి బాధ కలిగించవచ్చు. అప్పుడు మనం అనుకుంటాం, వీళ్ళతో నాకెందుకు ఇక అనేసి. కానీ అలా ఊరుకోవడానికి వీలు లేదు. వారు ప్రాణముతో ఉన్నంత వరకే మనకు అవకాశం ఉంది వారి కోసం ప్రార్థన చేసి వారిని ప్రభువులో నిలబెట్టే భాగ్యం. కాబట్టి అటువంటి ధన్యతను పోగొట్టుకోకుండా వారు ఆ ధన్యత పొందుకోవడానికి నీ ప్రాణాలు సైతం లెక్క చేయనంత తెగువ కలిగిన దానివిగా ఉండాలి. ఈ స్త్రీ ద్వారా దేవుడు అటువంటి తెగువ ప్రతి ఒక్కరిలో ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఆమెలో మనం చూసినట్లయితే ఆమె ఎంతటి సంగతినైనా భరిస్తూ ఉంది. వాస్తవానికి ఇక్కడ ఏమి భరిస్తూ ఉంది అంటే, ఒక శవము ఎన్ని రోజులు కుళ్ళు పడుతూ ఉంటుంది? 3వ రోజు కాడి నుంచే ఇక వాసన, స్మెల్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. అవునా కదా? అలాంటి వాసన ఆ ఎముకలు అయ్యేంత వరకు ఆమె అక్కడే ఉంది. దూరంగా వెళ్ళిపోతే ఆకాశ పక్షులు వస్తాయి, అడవి మృగాలు వస్తాయి. ఆమె దూరంగా వెళ్ళే అవకాశము లేదు, కాపలా కాస్తూ ఉంది కదా. కాబట్టి ఆ దుర్వాసన ఎంతటి భయంకరమైన వాసన, ఒక్కరిది కాదది, 7గురిది. ఎంతమందిది? 7గురిది. అంటే ఎంత భయంకరంగా ఉంది తన చుట్టూ ఆ స్మెల్. అయినా కానీ భరిస్తూ ఉంది. నీ కుటుంబం వారి కోసం నువ్వేం భరిస్తున్నావు? నువ్వెలా ఉన్నావు? భరించేటువంటి స్త్రీగా ఉన్నావా? నీ కుటుంబం వారిని దయచేసి గమనించండి. మనము కూడా భరించే వారంగా ఉండాలి. మన కోసం యేసయ్య భరించాడు కదా. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనం త్వరగా చదవాలి. 53. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు వారిని ఈ విధంగా చేయడానికి తండ్రికి ఇష్టమైందంట. ఆయన తృప్తి పొందుతున్నాడంట. కుమారుని బట్టి ఇంతమందికి ఏం కలుగుతుంది? విముక్తి కలుగుతుంది, మోక్షము దొరుకుతుంది, పాప విమోచనము
కలుగుతుంది. కాబట్టి ఆ కుమారుడు చేస్తున్నటువంటి ఆయన పొందుతున్న వేదన ఏదైతే ఉందో అదంతా కూడా తండ్రిని ఏం చేస్తూ ఉంది, తృప్తిపరుస్తూ ఉందంట. అంతేకాకుండా మనల్ని ఆయన మన పాపమంతటిని ఆయన భరించి మన దోషమునంతటిని ఏం చేశాడు, తీసివేశాడు. మన మీద ఉన్న దోషాన్ని అంతా తను తీసుకున్నాడు, మనకి విడుదల అనేది ఇచ్చాడు. కాబట్టి ఆ విధంగా భరించేవాడుగా యేసయ్య మనకి కనబడుతూ ఉన్నాడు. అలాగే మనము కూడా ఉండాలి అని నిజంగా అపొస్తలుల కార్యం 9:15 ఇక్కడ మనకి పౌలు కనబడుతూ ఉన్నాడు. పౌలు గురించి అననీయతోటి దేవాతి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు ఆ మాట అంటే, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. నిజంగా అన్యజనులందరి రక్షణ కోసం ఇప్పుడు ఈ పౌలు అందరి యొక్క శ్రమల్ని భరించడానికి సిద్ధపడ్డాడు. అవునా కదా? అవునా కదా? ఆయన గురించి 2 కొరింథీయులో మనం చూస్తాం. ఎన్ని శ్రమలో అసలు రాస్తే పెద్ద లిస్ట్ వస్తుంది. అందులో ఏ ఒక్కటైనా మనకు ఉన్నదా అని చూసుకుంటే ఏదో కొంచెమే ఉంటుంది, కానీ అంత పెద్ద కష్టాలైతే లేవు. అలాంటి శ్రమని ఈ పౌలు భరించడానికి ముందుగానే ఎవరు ఎన్నుకున్నారు? ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకొని అందరి యొక్క విషయాలలో అన్ని జనాంగం అంతటి రక్షణ విషయమై ఈయన శ్రమ పొందడానికి నేను ఏర్పరచుకున్న సాధనం. ఆయన భరిస్తాడు, అన్ని శ్రమలన్నిటినీ భరిస్తాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన కుటుంబీకుల రక్షణార్థం కోసం మనము కూడా ఎలాంటి శ్రమైనా భరించే వారంగా నిలబడే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకా వివరించుకోవడానికి సమయం లేదు కాబట్టి ముందుకెళ్ళిపోదాం. చూడండి, ఇంకా ఆమెలో చూసినట్లయితే సహనం కనబడుతుంది. ఇంకా ఏం కనబడుతుంది? ఆమెలో సహనాన్ని మనం చూస్తున్నాం. ఎలాగా ఆమె సహనం కనబడుతుంది అని అంటే, ఆమె దగ్గరగా 6 నెలలు సహనం ఉంటేనే కదండి అలా ఉండగలిగింది ఆ కొండ మీద ఒంటరిగా. అవునా? ఎవరి తోడు అక్కడ లేదు, మనకు కనబడుతుంది. ఎవరి తోడు ఉంటే పలానోళ్ళు తోడుగా ఉన్నారని చెప్పేవారు, కానీ ఆమె ఒంటరిగా పోరాడుతూ ఉంది. నిజంగా 6 నెలలు ఆమె సహనం కలిగి ఉన్నది. ఆమె సహనము ఎంతటి విధంగా ఉందో దేవుని బిడ్డల విషయంలో, అంటే మన కుటుంబీకుల రక్షణ విషయంలో, అనేక ఆత్మల రక్షణ విషయంలో మనము కూడా సహనముతో ఎదురు చూసేవారంగా ఉండాలి. మా అమ్మగారైతే మా నాన్న రక్షణ కోసం, మా నాన్న అంటే దేవుళ్ళలోకి రావడం కోసం ఆయన చాలా త్రాగుతాడు, చాలా భయంకరమైన త్రాగుబోతు. ఇంకా బూతులైతే చెప్పరానివి. మా అమ్మని కొట్టే విషయంలో కూడా అసలు చెప్పుకోలేనంత భయంకరంగా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి మారుతాడమ్మా, ఏం కాదమ్మా, దేవుడు ఈరోజు రక్షణ పొంది ఆయన దేవునిలో నిలబడి ఉన్నాడు. నిజంగా ఎవరు మారుతారో నాకు తెలియదు, కానీ మీ నాన్న మాత్రం మారడు అన్నటువంటి మా అమ్మ ఆ మాట మా అమ్మ ఉండగానే అతడు మారాడు, దేవుని రక్షణ పొందాడు. కాబట్టి అది సహనముతో మనం ఎదురు చూచుడు ద్వారా మనకు దొరుకుతుంది. దయచేసి మనం గమనించాలి. ఇంకా ఆమెలో ఏముందంటే పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉంది. ఇంకా ఆమెలో మనం చూసినట్టయితే ఆమె ఇంకా ఏం కనబడుతున్నాయి ఆమెలో అంటే ప్రతీకారం తీర్చుకోవాలి అనే స్వభావం ఆమెలో లేదు. కానీ ఆమె పిల్లల యొక్క ఆ యొక్క ఏ శవాల్ని 6 నెలలు ఎందుకు కాపాడుకుంటూ ఉన్నది అని అంటే, మనము పాత నిబంధనలు చూసినట్లయితే వాళ్ళందరి శవాలు ఏం చేయాలంటే సమాధిలో చేర్చబడాలి. అలా చేర్చబడడం వల్ల అవమానం, అలా అవమానకరమైన విషయంగా భావిస్తున్నారు. మనం దావీదును గొలియాతు దగ్గర మనం చూసినట్లయితే దావీదు మాట్లాడుతుంటాడు, నిన్ను చంపి నీ కళేబరాన్ని ఏం చేస్తానంటాడు, ఆకాశ పక్షులకి అడవి మృగాలకి వేసేస్తానంటాడు. అంటే అది అవమానం, వారి శవాలు అలాగా
పక్షులు తినడం, అడవి మృగాలు తినడం అనేది. కాబట్టి ఆ విధంగా జరగకూడదు, అది అవమానంగా ఆమె ఫీల్ అవుతుంది కాబట్టి, అది బాధగా ఉంది కాబట్టి ఆమె 6 నెలలు అలాగే కనిపెట్టుకొని ఉంటే అక్కడ ఆ నోట ఈ నోట అది ఎక్కడి దాకా వెళ్ళింది, రాజుగారి దాకా వెళ్ళింది. రాజుగారికి తెలిసినాక రాజుగారు అప్పుడు ఈ సౌలు కుటుంబం యొక్క వాళ్ళ అంటే యోనాతాను వీళ్ళు వాళ్ళ కుమారులు వాళ్ళ ఎముకలు కూడా ఈయన పట్టించుకోలేదు. అయితే వాళ్ళందరి ఎముకలతో పాటు 7 ఎముకలు మొత్తము కలిపి వాళ్ళ యొక్క పితరుల యొక్క సమాధిలో చేర్చిన తర్వాత అప్పుడు ఈమెకి నెమ్మది కలిగింది. అలాగే దేవుడు కూడా దావీదు చేసిన ప్రార్థనకి జవాబుగా అప్పుడు వర్షం అనేది ఈ భూమికి వచ్చింది. అంతటి గొప్ప కార్యం జరగాలి అంటే ఈమెలో ఉన్న గుణ లక్షణాలు, ఈమెలో ఉన్నటువంటి తెగువ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మనకి ఇవన్నీ కూడా ఏంటి అంటే మన కుటుంబాల పట్ల మనము కలిగి ఉండవలసినటువంటి బాధ్యత. ఆమె శవాల కోసం ఉంది, కానీ మన కుటుంబంలోని ఆత్మల కోసం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు మన వెనుకలో ఆశీర్వదించును గాక.